ఓకే, వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఈ పర్టికులర్ టైంలో? నిజంగానే ఒక ఇష్యూ జరిగినప్పుడు సమాజం అంతా మహిళల పైన ఒక లైక్ సింపతి అవ్వచ్చు. కాదమ్మా, తప్పులేదు. వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి లేడీయే కదమ్మా, ఇంకా పెద్ద ఆవిడ, ముసలావిడ, మేబీ ఒక 50-60 ఉండొచ్చు ఆవిడకి. ఆవిడ్ని పట్టుకొని ఇన్ని బూతులు మాట్లాడింది. కొడుక్కి తల్లికి అక్రమ సంబంధం అంటే కట్టి మాట్లాడితే ఎప్పుడైనా అది తప్పు. ఎగ్జాక్ట్లీ. ఎంతమందితో మీ అమ్మ సంసారం చేస్తే నువ్వు పుట్టావురా? అది కూడా నేను చాలా పాలిష్గా చెప్తున్నాను, పచ్చి బూతులో ఈ మాట. ఇలాంటివి మీరు బీపులో విన్నారు. నాకు నా రీసెర్చ్ ఏ లెవెల్లో డెప్త్లో ఉంటుందండి, నాకు ఎక్కడో ఒక చోట దొరికేస్తాయి ఇవన్నీ. బీపులు లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో, వాటిలో, యూట్యూబ్లో దొరకపోవచ్చు, దొరుకుతాయి. అలా వచ్చినప్పుడు మన అమ్మాయి కావక్కర్లా, ఎవరమ్మనైనా ఇలా తిడితే మనకి కోపం రాదమ్మా. అదే కోపం అక్కడ ఆ రోజు మీరు చూసింది. అంతే. వాళ్ళ ఫాదర్ రియాక్షన్ ఏంటి అంటే తను మానసికంగా ఇప్పుడు ఎలా? వింటే ఇంత నిజంగా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? వాళ్ళ నాన్న అమ్మ ఎప్పుడైనా సరే కొడుకుని చూసుకోవాలని వస్తే వాళ్ళ నాన్నని ఎల్కే అంత బూతులు. అలాంటి అంటే వాళ్ళ అత్తగారితో పనులు చేయించడం, చేయకపోతే ఏం చేస్తుంది? కొడుకున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. అద్దాలు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి, 100కి డైల్ చేసేస్తుంది, పోలీసులు వచ్చేస్తారు, ఆవిడకి గృహహింస, ఇంక ఏదో ఒకటి నానా రకాల పెంట అయిపోతుంది అనమాట. బట్ ఎప్పుడు కూడా ఇలాంటివి తెర మీదకి రాలేదు కదా గతంలో. అంటే సెలబ్రిటీ లైఫ్ యొక్క చీకటి కొనది అనుకుంటాం మనం. వాళ్ళ బ్రహ్మాండంగా షూటింగ్లో ఉన్నంతసేపే రాజధానికి సుఖం, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాడో కుక్క బతుకు స్టార్ట్. శేఖర్ గారు, అసలు మీకు సంబంధం లేదు, ముఖ పరిచయం అంటున్నారు, పక్కన ఒక నైబర్ లాగా ఉండి ప్రత్యక్ష సాక్షి లాగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? వినలేదమ్మా, మీరు వినండి. ఓకే, వినడం వేరు, కళ్ళతో చూడటం వేరు. కళ్ళతో ఎవ్వరు చూడలేరమ్మా, ఇద్దరు వాళ్ళు చెప్పాలి, లేకపోతే మనం వినాలి. వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో మనం కళ్ళతో ఎట్లా చూస్తాం? అట్లీస్ట్ వాళ్ళ అమ్మాయి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంత నీచం అరాచకం జరుగుతుంటే కనీసం అది కూడా పబ్లిక్ ప్రొఫైల్లో, పబ్లిక్ డొమైన్లోకి వాళ్ళు వచ్చారు. రైట్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగింది, మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా? మొన్న కదా, డిసెంబర్ లో డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది. మీరు అక్కడ ఉంది, మీరు చూడండి. మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు? 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవ్వడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు, అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఇష్యూ అదే అంటున్నాను. 21 డిసెంబర్ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం? 3వ నెల మార్చ్. ఎగ్జాక్ట్లీ 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్. ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2021 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం కాదు. అంతకన్నా పైన చూడండి, 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి, వ్యక్తి 2021 నవంబర్ నుంచి 21 నవంబర్ ఎక్కడ, 23 డిసెంబర్ ఎక్కడ. సో ఆల్మోస్ట్ మస్తాన్ అనే ఫ్రెండ్ తో క్లోజ్నెస్ గా ఉండడు, క్లోజ్ గా మూవ్ అవ్వటం వల్లనే రాజతరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజతరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నానా రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దే ఆర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజతరుణ్ అమ్మాయి ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు. ఈ ఇష్యూ కాదు, ఎప్పుడు అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే, మన దీని ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ ఈ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్ లోనే మనకు అర్థం అవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్లి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చంటి ఎవరు, చింటూ ఎవరు, చింటూ అనేవాడు మస్తాన్ ఎవరు, అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. ఓకే, వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని
అరెస్ట్ ఆ అరెస్ట్ చేయించింది కూడా దానికి రాజ్ కారణం తరుణ్. ఏమై ఉంటుంది అంటే రాజధాని కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్న పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ మనం అది కూడా ఒక పెద్ద అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా అక్రమంగా లాయర్ భాష వేరే ఉంటుందమ్మా. లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనాలజికల్ ఆర్డర్ లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు ఇది కాదు, ఇది జరుగుంటుందని ఆయన వర్షన్ ఆయనకుంటుంది. లాయర్ మాట్లాడడం అనేది క్లియర్లీ ఆవిడ కోసం మాట్లాడతాడు. exactly. ఫీజు తీసుకుంటారు, ఆవిడ కోసం మాట్లాడకపోతే నా కోసం నీ కోసం మాట్లాడతారు.